హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ఒక మాటను తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఆ దేవుని వాక్యంలో ఈ రీతిగా సెలవిస్తా ఉంది. మొదటి దశకులు రాసిన పత్రిక 5:11 ఒకరినొకడు ఆదరించండి, ఒకరినొకడు క్షేమావృద్ధి కలగ చేయుడు అని చెప్పి దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. చాలా సార్లు మనము ఇతరుల వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, చెప్పుకోలేని సమస్య చేత బాధపడుతున్నప్పుడు వారిని మనం ఆదరించవలసింది పోయి మనం ఏం చేస్తున్నామంటే లేనిపోయిన మాటలతో, లేకపోతే నీకు ఇలాగే జరగాలి, లేకపోతే నీకు ఇలా జరిగితే బాగుండు అని చెప్పి వారిని ఇంకను గాయపరుస్తూ వారిని దేవునికి దూరం చేస్తున్నాం. కానీ దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది కదా, ఇతరులను మనం ఆదరించే వారంగా, ఒకవేళ వారు అనారోగ్యంలో ఉన్న, బాధలో ఉన్న, వేదనలో ఉన్న, వారిని ప్రభు మాటలతో బలపరచండి, ధైర్యపరచండి. మీరు బలపరిచే మాట వారిని ఎంతగానో ఆ సమయంలో వారిని ఆదరిస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా వారిని ప్రభు యొద్దకు నడిపించే విధంగా ఉంటుంది. కొంతమంది మరి వారికి వచ్చిన పరిస్థితులను బట్టి కొన్నిసార్లు విశ్వాసంలో వెనకపడిపోతూ ఉంటారు. నువ్వు పలకబడిన ఒక్క మాట వారిని విశ్వాసంలో బలపరిచి మరలా ప్రభులో వారిని ముందుకు నడిపించవచ్చు. కనుక మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట వారిని బలపరిచే విధంగా, ఆదరించే విధంగా ఉండాలని చెప్పి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హలో.